తీసింది. తలుపుకి తాళం వేసిందేంటి? ఇప్పుడు ఎలా? ఒక్క నిమిషం. లక్ష్మి, ఇంట్లో ఏమైనా ముఖ్యమైన ఆధారాలు దొరికాయా? లేదు విహారీ గారు. విహారీ గారు, భజే భూషణుడే భజే డోర్ ఓపెన్ చేసిందంటే ఎవరొచ్చుంటారు? లక్ష్మి, అన్నయ్య, నీకు నా మీద అభిమానం ఉందా? ఉంది కాబట్టే కదమ్మా నువ్వు పెళ్లికి పిలవకపోయినా నీ పెళ్లికి నేను వచ్చాను. పెళ్లికొచ్చి అభిమానంతో బాంబు కూడా పెట్టావు కదా. అబ్బా, ఆ బాంబు గురించి నాకేం తెలీదమ్మా. ఒకవేళ బాంబు నేనే పెట్టుంటే నేను అక్కడెందుకుంటాను? విహారీని నమ్మించినట్టు నన్ను నమ్మించాలని చూడకన్నయ్యా. మీ అన్నయ్య గారు సిగ్గు లేకుండా మీ ఇంటికి వస్తే బాంబు గింబు అని అవమానించారు కదమ్మా. అవును చెల్లమ్మా, ఆ మాటకి నేను ఎంత ఏడ్చానో తెలుసా? టాపిక్ ని డైవర్ట్ చేయొద్దన్నయ్య. నువ్వు మా ఇంట్లో బాంబు ఎందుకు పెట్టావు చెప్పన్నయ్యా. బాంబు పెట్టే ధైర్యం చేసి ఇప్పుడు భయపడుతున్నావా? భయమా? భయమే లేని బ్లడ్ అమ్మా నాది. అయ్యా, మొన్న రేవతిని మీ అబ్బాయి పొడిచినప్పుడు ఆ బ్లడ్ చూసి భయపడి మీ అబ్బాయి తీసుకుని పారిపోయారు కదయ్యా. భయం లేకపోతే అవును నేనే బాంబు పెట్టానని చెప్పడానికేంటి? అవును చెల్లమ్మా, నేను పగతో రగిలిపోయాను. మీ ఇంట్లో బాంబు పెట్టాను, మీ అందరినీ చంపేయాలనుకున్నా. కానీ చివరి నిమిషంలో ఆ లక్ష్మి నా ప్లాన్ ని నాశనం చేసింది. నా ఆశల మీద మళ్ళీ నీళ్లు కొట్టి చల్లార్చింది. ఈ చెల్లెల్ని కూడా చంపేంత పగేంటన్నయ్యా నీకు? నా కొడుకుని జైల్లో వేసి మీరు పెళ్లిళ్ళు సంబరాలు చేసుకునుంటే నాకు మండదా? నీ కొడుకు మంచి పని చేసి జైలుకు వెళ్ళాడా? వాడు ఏం పని చేసినా
మీ వల్లనే వాడు జైలుకి వెళ్ళాడు. చూడన్నయ్య, మా అందరినీ చంపితే మీకేం వస్తుంది? జైలు జీవితం చెప్పకూడదు. ఏయ్, అయ్యా ఆ, అలా కాకుండా నాతో చేతులు కలపన్నయ్య, నాకు సపోర్ట్ చేయి. నీకు కోర్టులో వచ్చే మార్గం నేను చూపిస్తాను. ఏంటన్నయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఆ, చేతులు కొంచెం మురిగ్గా ఉన్నాయమ్మా. కడుకొచ్చి చేతులు కలపనా? మనం కలిస్తే ఆ విహారిని, లక్ష్మిలని అవసరమైతే లేపేసైనా ఆస్తులు, బిజినెస్లు మనం సంపాదించొచ్చు. ఆ, చెల్లెమ్మా, నువ్వు ముందు నిలబడితే వెనక సైన్యంలాగా నేను పనిచేస్తాను. చెప్పు సుభాష్. ఆ విహారీ లక్ష్మిలు నా దగ్గరికి వచ్చారు అంబిక. విహారి నీ దగ్గరకు వచ్చాడా? ఏమో, వాళ్ళకి ఎలా అనుమానం వచ్చిందో నాకు తెలీదు. వచ్చి ఏమడిగాడు? నువ్వే కదా మా ఇంట్లో బాంబు పెట్టింది. వాళ్ళకి అనుమానం వచ్చింది. నిజం తెలుసుకునేదాకా ఆ లక్ష్మి వదలదు. దాని సంగతి, విహారీ సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు బయలుదేరి ఇంటికొచ్చేసి. సరే అంబిక.